సో సప్తగిరి సినిమా చూసి ఇప్పుడే వచ్చానండి బయటికి. చాలా బాగుంది సినిమా. అసలు నేను స్టార్టింగ్ చూడడం ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చాను సినిమా. సప్తగిరి గారు హీరోగా అందులో అసలు ఏంటి కాన్సెప్ట్ ఏముంటుంది అనుకుని వచ్చాను. అతను ఒక కమెడియన్గా కాకుండా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అండి, చాలా బాగుంది. టైంపాస్ అలా వెళ్ళిపోద్ది. హీరోయిన్ ఇంట్రడక్షన్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మొత్తం యాక్షన్ మూవీలాగా ఉంది కంప్లీట్గా. అసలు మ్యూజిక్ కానీ డైరెక్షన్ టేకింగ్ కానీ చాలా బాగుందండి. సప్తగిరి గారిని సెకండ్ హాఫ్లో ఒక కమెడియన్గా కాకుండా ఒక పెద్ద హీరోలాగా చూడాల్సి వచ్చిందండి. కమెడియన్ అనే విషయం మర్చిపోయింది సెకండ్ హాఫ్ నుంచి. చాలా బాగుంది సినిమా, చాలా బాగుందండి. సింపుల్లీ సూపర్. కామెడీ కూడా ఉంది, ఇంక్లూడింగ్ కామెడీ. మనకేంటంటే ఈ సెకండ్ హాఫ్లో యాక్షన్తో పాటు ఇంక్లూడింగ్ కామెడీ, ఆ యాక్షన్లోనే కామెడీ. మన సప్తగిరి గారితో పాటు మన ఏం పేరు అతను ఇంకొక ఆయన మన కమెడియన్ ఇంకొక అతను ఉన్నారు. చాలా బాగుందండి. కమెడియన్స్ అందరూ ఆలీ గారు. అసలు సెయింట్ నర్సర్స్ గురించి నిజంగా కొత్త కాన్సెప్ట్. మనకైతే సిటీలో ఈ మధ్యకాలంలో సెయింట్ నర్సర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. వాళ్ళతో చాలా ఫ్యామిలీస్ కూడా కోల్పోయిన ఉన్నారు. వాళ్ళది ఏంటంటే ఆ చెయ్యి నరికేయడం కాన్సెప్ట్ సెయింట్ నర్సర్స్. అట్లా అంటే కామెడీకి అంటే ఆయనకి హీరోగా పాటు కామెడీ కూడా, కామెడీతో పాటు హీరోయిజం కూడా సెకండ్ హాఫ్లో కొంచెం బాగా అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మనం ఒక సునీల్ గారిని కానీ ఇంకెవరిని కానీ చూసుకుంటే కానీ మనం ఏంటంటే వీళ్ళ కెరియర్లో ఎలా అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. సినిమా మాత్రం బాగుంది, డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు. హలో, నేను రోషి ప్రకాష్. Please watch exclusive videos, interviews and gossips on India Glitz YouTube channel and also subscribe IG Telugu.